అద్దెకి పైప్ లైన్ స్కీమ్ తీసుకొచ్చా. 12 ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలోని నిర్వహించిన గ్రీవెన్స్లోని వివిధ మండలాల నుంచి మొత్తం 8 అర్జీలు అందాయి. వీటిలోని భూ సమస్యలు, శ్మశాన వాటికా స్థలం, రీసర్వే, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఆర్టీఓ విజయజ్యోతి కుమారి తెలిపారు. అన్ని అర్జీలను నిబంధనల ప్రకారం విచారించి త్వరగతిగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. జే పంగులూరు మండలం నుంచి 2, ఎస్ మాగులూరు మండలం నుంచి 2, ముండ్లమూరు మండలం నుంచి 1 ఫైల్ అయ్యాయి. ఇందులో అద్దంకిలో ఒక అప్లికేషను, ఒక గ్రీవెన్స్ ఎస్సీ బీసీలకి బరియల్ గ్రౌండ్ లేదని చెప్పేసి దానికి ల్యాండ్ ప్రొవైడ్ చేయమని అడిగారు. అట్లానే మిగిలిన 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ అయి ఉన్నాయి. జే పంగులూరు 2 కూడా వాళ్ళకి రీసర్వేలో ఎక్స్టెంట్ తగ్గిందని దాన్ని మళ్ళీ సర్వే చేయించి వాళ్ళకి గతంలో నుంచి ఉన్న ఎక్స్టెంట్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ గ్రీవెన్స్ ఇచ్చారు. అట్లానే సంతమాగులూరు 2 కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అండి. వేరే వాళ్ళు ఒక వ్యక్తికి చెందిన ల్యాండ్ వేరే వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారు. వాటి తిరిగి మా పేరుతోనే, అంటే వాళ్ళ పేరుతో, అప్లికెంట్ పేరుతోనే వెబ్ ల్యాండ్ చేంజ్ చేయాల్సిందిగా కోరుతూ 2 అర్జీలు వచ్చినాయి. ముండ్లమూరు విలేజ్లో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మీద గ్రీవెన్స్ వచ్చింది. అందులో పెద్ద ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆవిడ పేరుతో ఉన్న పొలానికి కోడళ్ళిద్దరికి రాసినప్పుడు కూడా, కొడుకులిద్దరికి, 3 కొడుకులు ఆమెకి, 3కి రాసినప్పటికి కూడా ఒక కోడలు ఆమె చేత రాయించుకున్న ఆస్తికి మించి వేరే ఆస్తిని కూడా డాక్యుమెంట్ లేకుండానే, రిజిస్ట్రేషన్ లేకుండానే తన పేరుతో మ్యూటేషన్ చేయించుకున్నదని, పైగా ఆమెకు మెయింటెనెన్స్ కానీ, ఆమెను చూడటం కానీ, బాగోగులని పట్టించుకోవట్లేదని గ్రీవెన్స్ ఇచ్చారు.